అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ముందుగా డీడీఓలు మన యొక్క బిల్స్, ఉద్యోగ పెన్షన్ సంబంధించి బిల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18th to 25th ఇన్ ద మంత్. అంటే రేపటి వరకు మన డీడీఓలు బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం అనేది పూర్తవుతుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీ బిల్లు అప్లోడ్ అయిందా లేదా అనేది మీ యొక్క వ్యక్తిగత లాగిన్‌లో అయితే చేసుకోవచ్చు. సో సీఎఫ్ఎంఎస్ హెబ్ పేరోల్ నందు డీడీఓ గారు, సో డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ అండి. ఈయన వచ్చేసి మన యొక్క బిల్లులు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఉద్యోగులకు సంబంధించి బిల్లులు కొన్ని ఎస్టీఓ గారి పరిధికి అయితే చేరుకున్నాయండి. సో జీతాలు మరియు పెన్షన్ బిల్ల అప్డేట్, సీఎఫ్ఎంఎస్ నుండి పెన్షనర్ల బిల్లులు కూడా ప్రజెంట్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షన్ సంబంధించి పే స్లిప్స్ మాత్రము ఒకవేళ ఆ నెలలో 30 రోజులు ఉన్నట్లయితే పే స్లిప్స్ విల్ జనరేట్ ఆన్ 28 మిడ్‌నైట్. ఏదైనా నెలలో 30 రోజులు ఉన్నట్లయితే పే స్లిప్స్ అనేవి పెన్షనర్లకు 28వ తారీఖు మిడ్‌నైట్‌న అయితే జనరేట్ అవుతాయండి. ఒకవేళ ఏదైనా నెలలో అంటే జనవరి, మార్చి అలాంటి నెలల్లో 31 రోజులు ఉంటాయి కదండీ! సో ఇటువంటి నెలల్లో 29వ తేదీ మిడ్‌నైట్‌న అయితే పే స్లిప్స్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. కాబట్టి ఉద్యోగులకు పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్న, పెన్షనర్స్‌కి మాత్రం 29వ తేదీ మిడ్‌నైట్ వరకు ఆగాల్సి అయితే ఉంది. ఇకపోతే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్‌ను నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లో రెండిట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే, దీంతో మాత్రమే పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇకపోతే ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ గారి పరిధిలో బిల్లులైతే ప్రజెంటు ఉన్నాయన్నమాట. వెరిఫై జరుగుతోంది. సో ముందుగా ఎంప్లాయీకి సంబంధించి బిల్స్ అయితే వెరిఫై అయ్యి పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది మనకు బిల్ నెంబర్స్ జనరేట్ అవ్వడం, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. తర్వాత పెన్షనర్స్‌కి అయితే పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. సో పెన్షనర్స్ పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మన యొక్క మొబైల్ ఫోన్‌లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. గూగుల్‌లోకి వెళ్ళి నిధి అని టైప్ చేసి, నిధి లాగిన్ అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు లాగిన్ మీద యూజర్ ఐడీ దగ్గర మనకు సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లాగిన్ అవ్వాలండి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనేది మనకి కింద ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వచ్చు, రీసెట్ చేసుకొని పాస్వర్డ్. సో అక్కడ మనకి ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకు ఇక్కడ రీసెంట్ పే డీటెయిల్స్‌లో మనకు 2025 జనవరికి సంబంధించి పే స్లిప్ అయితే ఉంటుంది. అక్కడ మనం వ్యూ మీద క్లిక్ చేస్తే, వ్యూ పే స్లిప్ మీద మనం గనుక క్లిక్ చేసినట్లయితే అది మనకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో వ్యూ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చనమాట. కాబట్టి ఈ విధంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు పే స్లిప్స్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. ఇక ఉద్యోగులకు సంబంధించి బిల్లులు కొన్ని చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ నాట్ అప్రూవల్‌లో అయితే ఉందన్నమాట. ఇవి మనకు 26వ తేదీ గాని అట్లా అప్రూవల్ అయ్యి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయి. అలాగే 31వ తేదీ ఈవినింగ్ ఇవన్నీ కూడా కుబేర్‌కి చేరుకుంటాయన్నమాట. అటువంటి బిల్లులన్నీ మనకు ఫిబ్రవరి
ఒకటో తేదీనే జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో, ఏపీజీఎల్ఐ ఇన్ఫర్మేషన్ లోన్‌లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ లాగిన్‌లో అంటే మన యాప్‌లో వ్యక్తిగత డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట లాగిన్‌లో. బాండ్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారి లాగిన్‌కైతే వెళ్తుంది. సో, ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయానికి వెళ్తుంది. ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదు. ఏపీజీఎల్ఐ లోన్స్, మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్స్ కోసము మనము సీఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ ద్వారా ఇందాక లాగిన్ అయినట్టుగా మనకు ఏపీజీఎల్ఐ టేల్ ఒకటి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మెచ్యూరిటీ బాండ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అవి మనకు ఏపీజీఎల్ఐ కార్యాలయం అప్రూవల్ అయిన తర్వాత జమ అవుతాయండి. ఇక సీఎఫ్ఎంఎస్ నుంచి అలర్ట్ అండి. ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మెడికల్ బిల్స్ ఏవైనా మెడికల్ రీయింబర్స్‌మెంట్స్ కోసం అప్లై చేసేవారు ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉంది. సో, మనకి ఇక్కడ కూడా యూజర్ ఐడీ, పాస్వర్డ్, సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మన దగ్గర ఏమైనా హెల్త్ ఆహ్, బిల్లులు ఉన్నట్లయితే సబ్మిట్ చేయవచ్చనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించారా లేదా అనేది చెక్ చేసుకుంది. సో, మనందరికీ తెలిసిందే. ఎవ్రీ ఇయర్ జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్, యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అంటాము. ఇది మనకు సబ్మిట్ చేయాలి. టు బి సబ్మిటెడ్ బై పెన్షనర్ వన్స్ ఎ ఇయర్, సంవత్సరానికి ఒకసారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో. సో, ఫిబ్రవరి 28వ తేదీ వరకు టైం ఉంది కదా అని వేచి చూడకుండా ఎవరైనా ఇంకా సబ్మిట్ చేయని వారు ఉన్నట్లయితే వెంటనే సబ్మిట్ చేయండి. ఎక్కడెక్కడ సబ్మిట్ చేయాలనేది మీకు తెలుసండి. సో, గత వీడియోలో మనము డిస్కస్ చేశాము. సో, ఒకవేళ తెలియని వారి కోసం మన యొక్క ఎస్‌టీఓ గారి దగ్గర అప్లోడ్ చేయొచ్చు. అలాగే పెన్షనర్స్ సంఘాల దగ్గర అప్లోడ్ చేయొచ్చు. సో, పెన్షన్ కార్యాలయాల దగ్గర అలాగే ఇంటర్నెట్ సెంటర్‌లో కూడా ఏవీసీ సబ్మిట్ చేయొచ్చు. మీ సేవలో కూడా ఏవీసీని సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా మన మొబైల్‌లోనే ఆహ్, ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా కూడా మనమైతే మొబైల్‌లో కూడా సబ్మిట్ చేయవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా రిసిప్ట్ అనేది వస్తుంది. ఆహ్, సర్టిఫైడ్ దట్ ద పెన్షనర్ అని చెప్పి మన పేరు వచ్చి హ్యావింగ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబర్ వస్తుంది. అకౌంట్ నెంబర్ అని చెప్పి 4 డీటెయిల్స్ వస్తాయి. బయోమెట్రికల్లీ అథెంటికేటెడ్ హిస్ ప్రెసెన్స్ అండ్ దట్ హీ ఈజ్ అవైల్ ఆన్ 1st జనవరి 2025 అంటే ఈయన ఒకటో జనవరిన సబ్మిట్ చేశారనమాట. టైం కూడా చూసుకోవచ్చు. మార్నింగ్ 3. సో, ఈ విధంగా అయితే రిసిప్ట్ ఉంటుంది. ఇక్కడ మన ఫోటో, ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు జనవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.